ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టవాగుంసస్తనూభిः వ్యశేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి 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 41వ పేజీ 3వ మంత్రం ఆత్మన ఏష ప్రాణో జాయతే యథైషా పురుషే ఛాయైతస్మిన్ ఏతదాతతం మనోకృతేన ఆయాత్యస్మిన్ శరీరే ఆయాతి అని ఉండాలి, కరెక్షన్ చేసుకున్నారనుకుంటాను పోయిన వారం. ఆశ్వలాయనుడు పిప్పలాద మహర్షిని ప్రశ్నిస్తున్నాడు. 3వ శిష్యుడు 3వ ప్రశ్నగా ఈ ఆశ్వలాయనుడు 5 ప్రశ్నలు వేస్తున్నాడు గురువుగారిని ప్రాణ విషయాన్ని గురించి. ఏమిటి ఆ ప్రశ్నలు అనేటువంటిది మొదటి మంత్రంలో మనకు ఇవ్వబడినాయి. కుతః ఏషః ప్రాణః జాయతే, ఈ ప్రాణము ఎక్కడ నుండి జన్మిస్తున్నది? కుతః అంటే ఎక్కడ నుంచి, జాయతే అంటే పుడుతున్నది, దాని పుట్టుక ఎక్కడి నుంచి అని అర్థం. మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఆత్మానం వా ప్రవిభజ్య కథం. రెండవ ప్రశ్న అక్కడ జాయతే తర్వాత మీరు మంత్రంలో ఫుల్ స్టాప్ క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. కథం ఆయాతి అస్మిన్ శరీరే అనేది రెండవ ప్రశ్న. మొదటి ప్రశ్న మొదటి మంత్రంలో మొదటి ప్రశ్న రెండవ లైన్లో ఉంది. కుతః ఏషః ప్రాణః జాయతే, క్వశ్చన్ మార్క్ పెట్టుకొని ఏ విధంగా ఈ శరీరంలోకి వస్తున్నది ఈ ఆత్మ అని ప్రాణం అనేటువంటిది రెండవ ప్రశ్న. కథం ఏ విధంగా, ఆయాతి ఈ శరీరంలోకి ప్రవేశిస్తున్నది ప్రాణం, ఏతస్మిన్ అంటే ఈ శరీరంలోకి. మూడవ ప్రశ్న ఏమడిగారు ఆశ్వలాయనుడు? ఆత్మానం వా ప్రవిభజ్య కథం ప్రాతిష్ఠతే. ఇక్కడ ఆత్మానం అంటే తనను తాను, ప్రాణం తనను ఏ విధంగా విభజించుకొని ఈ శరీరాన్ని నిలుపుతున్నది. ప్రాతిష్ఠతే శరీరాన్ని నిలుపుచున్నది, తనను ఏ విధంగా ప్రవిభజ్య విభజించుకొని ఏ భాగాలుగా ఏ విధంగా ఎక్కడెక్కడ ఈ శరీరంలో ఉండి దీన్ని నిలుపుతున్నది అని అర్థం. మూడవ ప్రశ్న కేన ఉత్క్రమతే, ఈ ప్రాణం ఏ మార్గం గుండా వెళుతున్నది? కేన ఏ విధంగా ఏ మార్గము గుండా బయటకు వెళుతున్నది? శరీరంలోకి వచ్చింది కదా, ఎలా వచ్చిందని అడిగాడు. ఎలా వెళుతున్నది అని అడుగుతున్నాడు. ఎంట్రీ ఎగ్జిట్ అన్నమాట, రావడం పోవడం. ఏ విధంగా వెళుతుంది అనేది మూడవ ప్రశ్న. నాలుగవ ప్రశ్న కథం బాహ్యమభిధత్తే. బయట బాహ్యం అంటే వెలుపల ఏ విధంగా ఈ ప్రాణము సమష్టిగా ఉండి వెలుపల అభిధత్తే నిలుపుతున్నది, దాని యొక్క పని ఏమిటి అని అర్థం. ఏ విధంగా వెలుపల ఈ ప్రాణము పనిచేస్తున్నది అంటే, పనిచేస్తున్నది అంటే ఏమిటి అర్థం? ఏ విధంగా వెలుపల ప్రపంచాన్ని బయట ప్రపంచాన్ని ఇది ఈ ప్రాణము భరిస్తున్నది అంటే ఆ ప్రపంచాన్ని నిలుపుచున్నది అని అర్థం. ఏ విధంగా ఉండి
ఇది 4వ ప్రశ్న. 5వ ప్రశ్న కథం అధ్యాత్మం ఇది. అధ్యాత్మం అంటే ఈ శరీరానికి ఆంతరం జగత్, బాహ్యానికి ఆపోజిట్ అధ్యాత్మం. ఇక్కడ బయటదైతే అది భౌతికం, మన శరీరంలో అయితే అధ్యాత్మం అని అర్థం. ఈ శరీరాన్ని ఎలా నిలుపుతున్నది అని అర్థం. ఏ విధంగా ఉన్నది అధ్యాత్మం, దానికి సమాధానం చెప్తున్నారు పిప్పలాద మహర్షి. అంటే లోపలి బయట వెలుపలి ప్రపంచాన్ని, లోపల ప్రపంచం శరీరం లోపల ప్రపంచం, బయట వెలుపల ప్రపంచాన్ని ఎలా నిలుపుతున్నది అని అర్థం. తస్మై సహోవాచ, ఆ శిష్యుడికి చెప్పారు ఈ విధంగా. చెప్పడానికి ముందు చాలా కష్టమైన ప్రశ్నలు వేస్తున్నావే అన్నాడు పిప్పలాదుల మహర్షి. అతి ప్రశ్నాన్ పృచ్ఛసి, అడుగుతున్నావు, నువ్వు చాలా జిజ్ఞాసాపరుడు అని తెలుస్తున్నది. బ్రహ్మిష్టోసి, చాలా జిజ్ఞాసాపరుడివి, సాధన చతుష్టయ సంపన్నుడివి, చాలా గొప్ప విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, చాలా సంతోషం. కనుక తస్మాత్ నేను నీకు సమాధానం చెప్తాను అన్నారు. బ్రవీమి తస్మాత్, అందుకని నువ్వు అర్హుడివి కనుక. తస్మాత్ అంటే ఏమిటి? నువ్వు అర్హుడివి కనుక నేను చక్కగా నీకు సమాధానం చెప్తాను అన్నారు. 3వ మంత్రాన్ని నుంచి సమాధానం మొదలవుతుంది. మొదటి ప్రశ్నకి సమాధానం. ప్రాణము ఎక్కడి నుంచి పుట్టిందని అడిగాడు కదా. ఆత్మనః ఏషః ప్రాణః జాయతే. ఏషః ప్రాణః, హే అశ్వలాయన, నువ్వు అడిగిన ప్రాణం అనేటువంటిది ఆత్మ నుంచి పుడుతున్నది అన్నాడు. ఆత్మనః, ఆత్మ నుండి, జాయతే, ఎలా పుడుతున్నది చెప్తున్నారు ఆయన. ఉదాహరణకు చెప్తున్నారన్నమాట. యథా, ఏ విధంగా ఆయనైతే, ఏషా పురుషే ఛాయ, ఒక వ్యక్తి యొక్క, మనిషి యొక్క ఛాయ ఎలా ఏర్పడుతుందో అదేవిధంగా ఈ ప్రాణం ఛాయ లాంటిది అన్నాడు. పుడుతున్నది ఆత్మ యొక్క ప్రతిబింబమే ప్రాణముగా ఏర్పడుతున్నది అని అర్థం. ఒక వ్యక్తి యొక్క ఛాయ, నీడ, ఛాయ అంటే నీడ ఏ విధంగా ఏర్పడుతున్నది? ఆ వ్యక్తి వలన ఏర్పడుతున్నది. అదేవిధంగా ఈ ఆత్మ యొక్క ఛాయే ప్రాణము అన్నాం. ఆత్మే ప్రాణముగా ఒక నీడలాగా వ్యక్తమవుతున్నది అన్నారు. ఇక్కడ ఛాయ అనడంలో ప్రత్యేకత ఏమిటి అంటే, విశిష్టత ఏమిటి అంటే, ఛాయ, నీడ అనేటువంటిది మనిషి లేకుండా నీడ ఉండలేదు. నీడ అనేది సత్యము కాదు, కనిపిస్తున్నది కానీ అది వాస్తవం కాదు. ఆ వ్యక్తి ఉంటేనే నీడ ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాణం అనేటువంటిది కూడా మనకు అనుభవానికి తెలుస్తున్నప్పటికీ కూడా ఈ ప్రాణము సత్యము కాదు ఆత్మ కంటే. ఆత్మ నుంచి ఇది వ్యక్తమవుతున్నది కనుక ఆత్మ కంటే వేరుగా ఉండదు అని అక్కడ అర్థం. ఛాయా ఇవ ఏతస్మిన్, ఛాయా ఏతస్మిన్ ఏతదాతతం, ఏతత్ తస్మిన్ ఆతతం. ఛాయా ఏతస్మిన్ అక్కడ మనం విభజించుకోవాలి. తథా యథా ఏషః పురుషే ఛాయా, అక్కడ మళ్ళీ సప్లై చేసుకోవాలి. తథా అదేవిధంగా, ఏతస్మిన్ ఏతత్ ఏతస్మిన్ ఆతతం, ఈ ప్రాణము. ఇది 2వ ప్రశ్నకి సమాధానం. మొదటి ప్రశ్నకే సమాధానం. ఉదాహరణ చెప్పారు కదా. ఉదాహరణ ఏమిటి? నీడ. ఏ విధంగా అయితే వ్యక్తి నుంచి నీడ కనపడుతున్నదో, వ్యక్తమవుతున్నదో, అదేవిధంగా ఆత్మ నుంచి ఈ ప్రాణం వ్యక్తమవుతున్నది. అదే ప్రాణం పుట్టడం అంటే. ప్రాణం పుట్టడం అంటే ఏమిటండి? 10 నెలలు ఉండి డెలివరీ అవుతుందా అనకూడదు. ఏ విధంగా వ్యక్తి నుంచి నీడ కనపడుతున్నదో అదేవిధంగా ఆత్మ నుంచి, అంటే ప్రతిబింబ చైతన్యంగా ఏర్పడుతుంది అంతఃకరణంలో.
ప్రతిబింబ చైతన్యముగా ప్రాణము ఏర్పడుతుంది అని అర్థం అని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ అన్ని ఉపనిషత్తులు చదివాం కదా, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇదేమిటండి అనకూడదు. మనం అర్థం చేసుకున్నామని ఉపనిషత్తు అర్థం చేసుకుంటోంది. కానీ బ్రహ్మసూత్రంలో కూడా ఇది చాలా వివరంగా చెప్పబడింది. 2వ అధ్యాయంలో 4వ పాదంలో 9 నుంచి 13 వరకు ప్రాణం ఉత్పత్తి, ప్రాణ సంఖ్య, ప్రాణం యొక్క పరిమాణం, దాని సైజ్ ఎంత ఉంటుంది, ఇప్పుడు అదే జరుగుతోంది బ్రహ్మసూత్రం క్లాసులో టీనగర్లో. కరెక్ట్గా అదే వచ్చింది మనకు టాపిక్ ఇక్కడ. ప్రాణం ఎలా పుట్టింది, ప్రాణం ఎన్ని ప్రాణాలు ఉన్నాయి, 1, 5, 6, 10, ఆ ప్రాణం యొక్క సైజు ఎంత ఉంటుంది. అందుకని ఈ విచారణ అంతా బ్రహ్మసూత్రంలో జరుగుతుంది. ఈ ప్రాణం అనేది ఆత్మ నుంచి చైతన్యం ప్రతిబింబిస్తుంది అన్నారు. ఈ ప్రాణం ఆత్మ యొక్క ప్రతిబింబం అని తెలుసుకోండి, అంతే. మనకు అంతవరకు అర్థమైతే చాలు. ఈ ప్రాణము ఆత్మ యొక్క ప్రతిబింబము. ఆత్మ అనేది చైతన్యము, చైతన్యం యొక్క ప్రతిబింబము చిత్ ప్రతిబింబం. చిత్ ప్రతిబింబం. చైతన్యం అనే షార్ట్ ఫామ్కి, చైతన్యానికి షార్ట్ ఫామ్ చిత్. చిత్ యొక్క ప్రతిబింబం. ప్రతిబింబం అని తెలుసు కదా, రిఫ్లెక్షన్. ఆ ప్రతిబింబమే ప్రాణం అని తెలుసుకో చాలు. సో ప్రతిబింబ చైతన్యం ఈజ్ ఈక్వల్ టు ప్రాణ. ప్రతిబింబ చైతన్యం ఈజ్ ఈక్వల్ టు ప్రాణ అంటే సూక్ష్మ శరీరం ప్రాణం వలన పనిచేస్తున్నది. సూక్ష్మ శరీరం అనేది ప్రాణం వలన పనిచేస్తోంది. ఆ సూక్ష్మ శరీరం వలన స్థూల శరీరం పనిచేస్తోంది. సూక్ష్మ శరీరం ప్రాణం వలన పనిచేస్తోంది. ప్రాణం ఎవరు? ప్రతిబింబ చైతన్యం. ప్రతిబింబ చైతన్యం ఎలా ఏర్పడింది? చైతన్యం వలన. చైతన్యం అంటే ఎవరు? ఆత్మ. ఆత్మ చైతన్యం అనే పేరు కలిగినటువంటి ఆత్మ యొక్క ప్రతిబింబమే ప్రాణము. ఆ ప్రతిబింబ చైతన్య ప్రతిబింబం వలన ప్రాణము అనేది ఈ సూక్ష్మ శరీరాన్ని పనిచేయిస్తున్నది. సూక్ష్మ శరీరం అంటే ఎవరు? జ్ఞాన ఇంద్రియాలు, కర్మ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం ఇవన్నీ కలిపి సూక్ష్మ శరీరం. ఆ ప్రాణము చైతన్య ప్రతిబింబం. ఈ ప్రాణం సూక్ష్మ శరీరాన్ని పనిచేయిస్తున్నది. అంటే మనస్సు పనిచేస్తున్నది. ఇప్పుడు మీరు కళ్ళు చూస్తున్నాయి నన్ను, కంటి వెనకాల మీకు మనస్సు పనిచేస్తున్నది. స్వామి నీ ప్రశ్నోపనిషత్తు చెప్తున్నారు అని మనస్సు పనిచేస్తుంది. ఆ మనస్సు, కళ్ళు సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరం పనిచేయడానికి కారణం ప్రాణం. ఆ ప్రాణం ప్రతిబింబ చైతన్యం. ఆ ప్రతిబింబ చైతన్యమైన ప్రాణము అది ప్రతిబింబం. ఎవరి యొక్క ప్రతిబింబం? ఆత్మ యొక్క ప్రతిబింబం, చైతన్యం యొక్క ప్రతిబింబం. ఇప్పుడు ఆ చైతన్యం ఎవరు అంటే శాస్త్రం చెప్తుంది నువ్వే అంటున్నది. ఆత్మ చైతన్యం నేనే. ఆత్మ చైతన్యమైన నేను ప్రాణం అనే ప్రతిబింబంగా వ్యక్తమయ్యి ఈ సూక్ష్మ శరీరాన్ని పనిచేయిస్తూ, ఈ సూక్ష్మ శరీరం కూడా చేతనమయ్యి ఆ సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని పనిచేయిస్తున్నది. అందుకనే మీరు ఇక్కడ కూర్చున్నారు. స్థూల శరీరం కూర్చొని వింటున్నది. ఏం వింటున్నది? స్థూల శరీరం సూక్ష్మ శరీరం ద్వారా, ప్రాణము ద్వారా ఆత్మ తనను తాను గురించి వింటున్నది. స్థూల శరీరం ద్వారా, సూక్ష్మ శరీరం ద్వారా, ప్రాణము ద్వారా ఆత్మ తనను గురించి తాను వింటున్నది. ఏమని వింటున్నది? ఆత్మనైన నేనే ప్రాణముగా ప్రతిబింబ చైతన్యముగా మారి సూక్ష్మ శరీరాన్ని పనిచేయిస్తూ, ఆలోచింపజేస్తూ, కళ్ళతో చూస్తూ స్థూల శరీరాన్ని పనిచేయిస్తున్నాను. ఇది మొత్తం జడం. యాక్చువల్గా స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, ప్రాణం ఇవన్నీ జడమే. అది ఆత్మ యొక్క ప్రతిబింబం వలన చైతన్యమైంది. చూశారా? అది విషయం. బాగుందా? అందుకని ఆత్మ అనేటువంటిది అధిష్టానం, సబ్స్ట్రాటం, అధిష్టానం. దేనికి అంటే మిథ్య, మాయ. ఆ ప్రతిబింబం ఉంది చూసారా,
అది సత్యం కాదు కదా. ప్రతిబింబము నీడ సత్యమా? నీడ లేదు కదా, నిజంగా లేదు కదా, ఉన్నట్లుగా కనపడుతోంది. ఒకప్పుడు నువ్వు నీడను చూసి మాట్లాడండి. నిన్ను వీడని నీడను నేనే అన్న ఆ నీడ మిథ్యా. ఏదైతే మిథ్యా ఉన్నట్లుగా కనపడుతుంది, నిజంగా లేదో అదే మాయ. మాయ అంటే ఏమిటి? ఏదైతే కంటికి కనపడుతూ నిజంగా దాన్ని పట్టుకోవాలని వెళితే అది ఉండదు. అక్కడ నీడ కనపడుతుంది, పట్టుకోవాలని వెళితే ఉండదు. అది మిథ్యా, అదే మాయ. కంటికి కనపడుతుంది కానీ నిజంగా లేనిది ఏదో అదే మాయా. కనుక ఏవే మాయ? ఇప్పుడు ప్రాణము మాయ, మిథ్య. ప్రాణం సూక్ష్మ శరీరాన్ని బతికిస్తున్నది, ఆ సూక్ష్మ శరీరము మిథ్య. ఆ సూక్ష్మ శరీరం దేన్ని పనిచేయిస్తున్నది? స్థూల శరీరం. ఆ స్థూల శరీరము మిథ్య. వీటన్నిటికి అధిష్టానం ఒక్క ఆత్మ. ఆ ఆత్మ చైతన్యం నేను. కనుక ఇదంతా కూడా మిథ్య కనపడుతున్నప్పటికీ కూడా ఇదంతా ఏముందండి? తోలు తిత్తి తూటులు 9 తుస్సుమనుట ఖాయం. ఓ జీవ తెలుసుకో అపాయం. తెలుసుకో, ప్రశ్నోపనిషత్తుకు వచ్చి తెలుసుకో, ఈ అపాయాన్ని అపాయంగా తెలుసుకో, దాన్ని నిజం అనుకోవాకు, భ్రమలో పడవాకు అంటున్నది ఉపనిషత్తు. సరే, తర్వాత ప్రశ్నకి ఆన్సర్. రెండో ప్రశ్నకి వస్తున్నారు ఇప్పుడు రెండో ప్రశ్న ఏమిటి? ఈ శరీరంలోకి ఎట్లా ప్రవేశించిందని అడిగారు కదా. అసలు ఎందుకు, ఎలా ప్రవేశించింది ప్రాణం అంటే మనోకృతేన ఆయాతి తస్మిన్ శరీరే. ఆ మూడవ మంత్రంలోనే 2వ లైన్లో ఏతదాతతం, దీని చేత వ్యాపింపబడి ఉన్నది, ప్రాణము చేత ఈ శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం వ్యాపింపబడి ఉన్నది. అందరితో ఫుల్ స్టాప్. తర్వాత మనోకృతేన, ఈ మనోకృతేన అనేది ఛాందస ప్రయోగం. మనఃకృతం అని రావాలి. కనుక మనఃకృతం, మనస్సు చేత చెయ్యబడినది అన్నారు. ప్రాణం ఎట్లా వచ్చింది, ఈ శరీరం ఎట్లా పనిచేస్తుందంటే కారణం ఏమిటి? అసలు అది ఎందుకు పనిచేయాలి, ఎందుకు ప్రతిబింబించాలి, అది ఎందుకు ఈ సూక్ష్మ శరీరాన్ని పనిచేయించాలి, ఈ సూక్ష్మ శరీరం పోయి స్థూల శరీరాన్ని ఎందుకు పనిచేయించాలి, ఊరికినే ఉండొచ్చు కదా అంటే మనఃకృతం, మనస్సు వల్లనే జరుగుతున్నది అని అంటున్నారు. మనస్సు, కామ, సంకల్ప ఇవన్నీ ఉండడం వల్ల మనఃకృతం, మనోకృతం. మనస్సు ఏం చేస్తుందిట? సంకల్పం చేసుకుంటుందట. ఏమని సంకల్పం చేస్తుంది? ఫస్ట్ సంకల్పం చేసి, కామం, కోరిక ఉండడం వల్లనే కదా సంకల్పం చేస్తుంది. కోరిక ఉండడం వలన మనస్సులో అది సంకల్పం చేసుకుంటుంది. అది కావాలి, ఇది కావాలని సంకల్పం చేస్తుంది. ఆ సంకల్పం చేయగానే ఆ కోరికని తీర్చుకోవడానికి అది వ్యక్తమవుతుంది అక్కడ అని చెప్తున్నారు. మనస్సు సంకల్పం, కృతం మీన్స్ సంకల్పం, కోరిక. ఆ కోరిక అనేటువంటిది ఏం చేస్తుంది? కర్మ చేయిస్తుంది. ఎప్పుడైతే కోరిక ఉంటుందో ఆ కోరిక నెరవేరడం కోసం కర్మ చేస్తుంది. మనస్సులో కోరిక ఏర్పడినప్పుడు ఆడి సేల్ అన్నారు. ఇప్పుడు 50% కోరిక వచ్చింది, మనసులో సంకల్పం చేసుకున్నాం, ఇది కావాలి అంటే ఏం చేస్తాం? ముందు వెంటనే అక్కడికి వెళతాం, షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం. కవాలి సినిమా వచ్చిందన్నారు, వాడికి చూడాలని కోరిక కలిగింది, ఎన్ని వేలైనా సరే టికెట్ కొంటానన్నాడు, వాడికి కోట్లు లాభం. లాభం రాకేమవుతుంది? ఒక్కొక్క టికెట్ 3,000, 4,000, 5,000 అమ్ముకుంటే లాభం రాకేముంది? కోరికే కదా. ఆ కోరిక కోసం కర్మ చేస్తాడు కదా. ఆ కర్మలు చేయడం కోసం శరీరం కావాలి కదా. అర్థమైందా? ఇప్పుడు ఈ శరీరం లేకుండా సినిమా హాల్కి వెళ్ళగలరా? రంగనాథ్ స్ట్రీట్కి వెళ్ళగలరా? కొనుక్కోవాలని ఉన్నదండి. ఆడియోలు చీప్గా దొరుకుతున్నాయి, కొనుక్కోవాలని ఉంది. వెళ్ళడానికి శరీరం కావాలి కదా. శరీరం ఉంది. ఆ కోరిక మనసులో రావడానికి మనసు కావాలి కదా. మనసులో కోరిక ఉన్నది కదా. ఈ మనస్సులో ఉన్న కోరికని తీర్చుకోవడానికి ఇది శరీరం అక్కడికి వెళుతుంది, కర్మ చేస్తుంది. ఈ కోరిక రావడానికి, కర్మ చేయడానికి శక్తి కావాలి కదా.
శక్తి కావాలంటే ప్రాణం లేకుండా శక్తి ఎక్కడ వస్తుంది? కనుక మనకు వచ్చిన కోరికలు తీరడం కోసం ఈ స్థూల శరీరం, ఆ స్థూల శరీరంలో ఉన్న మనస్సు కోరుకుంటే ఈ స్థూల శరీరం ద్వారా ఆ ఉన్న కోరిక తీరుతుంది. లోపల కోరిక అక్కడికి వెళ్ళి టెక్స్చర్ చూస్తాం, బాగుందా, సిల్కా ఏదా అని చెయ్యి పెట్టి కదా చూస్తాం. మనస్సు చూస్తుందా? చెయ్యి ద్వారా, ఆ స్పర్శ ద్వారా మనసులోకి వెళుతుంది. బాగుంది, సేల్స్ ఫస్ట్ క్లాస్ అని చెప్పి ఏం చేస్తుంది? కొను అంటుంది. అప్పుడు డబ్బులు ఇచ్చేసి కొంటుంది. చూడు, ఇది వ్యవహారంతో ఎవరు చేస్తున్నారు? స్థూల శరీరం. స్థూల శరీరం చెయ్యడానికి కారణం ఎవరు? సూక్ష్మ శరీరం. లోపల సూక్ష్మ శరీరం ఎందుకు కోరుకున్నది? అది సూక్ష్మ శరీరం మనస్సులో కోరుకోవడం వలన ఆ మనస్సు సూక్ష్మ శరీరం. ఆ మనస్సు కోరుకోవాలి అంటే దానికి శక్తి కావాలి. అదే ప్రాణశక్తి. ఆ ప్రాణం ఎవరంటే చైతన్య ప్రతిబింబం. ఆ ప్రతిబింబం ఎలా ఏర్పడిందంటే చైతన్యం వలన ఏర్పడింది. ప్రాణం అనేది ఆత్మ వలన పుట్టింది. ఆత్మ వలన పుట్టిన తరువాత అది ఈ శరీరంలో ఉంది కోరుకోవడం వలన అని అంటున్నారు. రెండవ ప్రశ్న ఏమిటి? మనం మొదటి మంత్రం చూడాలి మళ్ళీ. కథం ఆయాతి ఏ అస్మిన్ శరీరే, ఈ శరీరంలోకి ఎట్లా వచ్చింది అన్నాడు. కోరుకున్నది, సంకల్పం చేసిందని కనుక వచ్చింది అన్నారు. అది అర్థం. ఆయాతి అంటే దీన్ని ఏమంటాం మనం? ప్రారబ్ధ కర్మ అంటాం. ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మం వలన ఈ శరీరంలోకి వస్తుంది. శరీరంలోకి రాగానే ఆ ప్రారబ్ధ కర్మాన్ని తీర్చుకోవాలి కదా, కర్మ అనుభవించాలి కదా. అందుకని అది ఇది కొనుక్కుంటాం, తినడం, వెళ్ళడం, అక్కడికి వెళ్ళటం, ఇక్కడికి వెళ్ళటం, అది చేయడం, ఇది చేయడం, అన్నీ చేస్తూ ఉంటుంది. అందుకని సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటుంది. ద్వాసుపర్ణ సయుజా సఖాయ సమానే వృక్షే పరిషస్వజాతే. తింటూ ఉంటుంది అన్నాడు. పక్షి, జీవపక్షి ఉంది చూసారా, ఇది అన్ని కష్టాలు సుఖాలు ఫలాలు తింటూ ఉంటుంది. ఎందుకండి కష్టం వచ్చిందన్నారు? కోరిక వచ్చింది కదా, వివాహం చేసుకోవాలనిపించింది కదా, చేసుకున్నావు. చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత మరి సుఖం కష్టం వస్తుంది కదా, వస్తుంది. అనుభవిస్తున్నావు కదా, అనుభవి రాజా అనుభవి అన్నారు. అనుభవించు. ఎందుకు అనుభవిస్తున్నావు? కోరుకున్నావు. ఎక్కడ కోరుకున్నావు? మనసులో కోరుకున్నావు. మనసులో కోరుకున్నావు కనుక నువ్వు అనుభవించాలి. కనుక ప్రాణం ఆ నీ అనుభవాన్ని ఇవ్వడానికి అందులో ప్రవేశించింది శరీరంలో. అస్మిన్ శరీరే మనోకృతం. మనస్సు కోరుకోవడం వలన ఈ ప్రాణం ఈ శరీరంలో ప్రవేశించింది. ప్రాణం ప్రవేశించకపోతే ప్రతిబింబ చైతన్యంగా మనస్సు జడం, ఏం కోరుకుంటుంది? అది కోరుకోలేదు. కనుక అది కోరుకోవాలి అంటే ఈ ప్రాణం కావాలి. అందుకని ప్రాణం శరీరంలో ప్రవేశించింది. అందుకని డాక్టర్లు కూడా మన ప్రారంభం ఎంతకాలం ఉంటుందో వాళ్ళకి తెలియదు. హాస్పిటల్కి తీసుకువెళితే ఇంకా తీసుకుపోండి అయిపోయింది అంటారు వాళ్ళు. అయిపోయిన అన్న తర్వాత కూడా ఇంటికి వచ్చి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటుంది పేషెంట్ పోకుండా. అదేమిటయ్యా అంటే డాక్టర్లే ఆశ్చర్యపోయి ఓ ప్రారంధం అంటారు. డాక్టర్లు ఏమో బతుకుతాడని వాడేమో పుసుక్కుని పోతాడు. స్ట్రాంగ్గా ఉన్నాడు, ఎట్లా పోతాడంటే పోయినాడు. ఏమిటంటే ప్రారంధం అయిపోయింది అన్నాడు. ఏమిటి ప్రారంధం అంటే ఆ సూక్ష్మ శరీరం స్థూల శరీర వియోగం ప్రారంధం అయిపోవడం. ప్రారంధం ఉన్నది అంటే ఆ సూక్ష్మ శరీరం సుఖ దుఃఖాలు అనుభవించాలి అంటే స్థూల శరీర సంయోగం ఉండాలి. అందుకని ప్రారంధం ఉన్నంతసేపు ఈ స్థూల శరీరం ఉంటుందండి. అయిపోగానే టప్పున బెలూన్ పగిలిపోతుంది చూసారా, ఎప్పుడు పగులుతుందో తెలియదు బెలూను. గాలి పోతుందన్నమాట. అట్లా గాలి పోగానే ఏమైపోతుంది? అయిపోతుంది, ఫ్లాట్. అట్లా అన్నమాట ఈ శరీరం కూడా. అర్థమైందే? ఇంతవరకు మనోకృతేన ఆయాతి అస్మిన్ శరీరే సంకల్ప వికల్పాత్మకం మనః అని విన్నాం తత్వబోధలో. ఆ సంకల్ప వికల్పాలు ఉండడం వల్లనే పొద్దున్న లేచినప్పటి నుంచి ఏమిటండి మీరు చేసేది, మీరేమిటి, మనం చేసేది ఏమిటి అన్న సంకల్ప వికల్పమే కదా. ఇది తిందామా వద్దా, ఇది కొందామా వద్దా, అక్కడికి వెళదామా వద్దా, ఇలా ఆలోచిస్తున్నామా లేదా? మరి ఇవన్నీ మనసు చేసే పనులే కదా. ఫారిన్ వెళదామా వద్దా, అక్కడ సెటిల్ అవుదామా వద్దా,
అబ్బాయి రమ్మంటున్నాడు, వెళదామా వద్దా? ఇవన్నీ సంకల్ప వికల్పాన్ని ఎక్కడన్నీ వచ్చినాయి, మనసులోనే కదా వచ్చినాయి, మనోకృతమే కదా. అది విషయం. ఇంతతో మొదటి ప్రశ్నకి సమాధానం అయిపోయింది. రాగద్వేషాలే కారణం. అది కావాలని రాగం, ఇది వద్దు అని ద్వేషం. రాగద్వేషాలే మనిషికి ఈ కారణం, ఈ కోరికకి అని అర్థం. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ అన్నారు. ఈ కామం వల్లనే అన్ని పుడుతున్నాయి నాయన అని అర్థం. కానీ భగవంతుడు కారణం అంతా మనం, భగవంతుడు కారణం కాదు. భగవంతుడు మనం కోరుకున్న వాటిని తీసుకో, కోరుకున్నావు కదా తీసుకో, ఏం కోరుకున్నావు తర్వాత ఫల రూపంలో వస్తుందన్నమాట. అది ఆయన సామాన్య కారణం, కర్మఫల దాత ఆయన. మనం ఏం కోరుకున్నాం అనేది, ఏ సుఖము దుఃఖము రావడానికి విశేష కారణం మనం. ఆయన సామాన్య కారణం. చెట్టు మొలవడానికి వర్షం సామాన్య కారణం. విత్తు మామిడి చెట్టు వస్తుందా కొబ్బరి చెట్టు వస్తుందా అనడానికి వర్షం ఆ కారణం, ఆ విత్తనం కారణం. వర్షం అందరికీ సమానంగానే వస్తుంది. ఎక్కడ ఏ చెట్టు రావాలనేది విత్తనం వల్ల వస్తుంది. ఇప్పుడు మన కర్మ అనేది విత్తనం. భగవంతుడు అనేవాడు వర్షం లాంటి వాడు, అందరికీ ఫలాన్ని ఇస్తాడు ఆయన. నువ్వు ఏ విత్తనం నాటితే ఆ పుణ్య విత్తనం నాటితే సుఖం ఇస్తాడు, పాప విత్తనం నాటితే దుఃఖాన్ని ఇస్తాడు. అంతే విషయం. కనుక ఆయన ఇచ్చాడు, దుఃఖం ఇచ్చాడు ఆయన అనకూడదు మనం. ఆయన ఏం చేశాడు పాపం? ఇంకా ఆయన ఏదో పాపం మన కర్మ ఫలాన్ని ఇస్తున్నాడు అంతే, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఇది సంకల్పం కృతేన ప్రాణం ఈ శరీరంలో ప్రవేశిస్తుంది అని అర్థం. ఇప్పుడు ఈ సామాన్య కారణం విశేష కారణం ఈ రెండు కలిసి సూక్ష్మ స్థూల శరీరం సంయోగం జన్మ అన్నాం. సో ఇంతటితో మూడవ మంత్రం అయిపోయింది. రెండవ ప్రశ్న కూడా అయిపోయింది. కనుక ఆత్మ నిర్వచనం చెప్పేటప్పుడు మనకు ఉపనిషత్తులో, తైత్రీయ ఉపనిషత్తులో అంతా చూసాం. తటస్థ లక్షణం అని, స్వరూప లక్షణం అని, ఆత్మ నిమిత్త కారణము ఉపాదాన కారణమని, అది మారకుండా అభిన్న నిమిత్త ఉపాదాన కారణమని, ఇవన్నీ విన్నట్లుగా ఉన్నాయి. ఎక్కడో మాండుక్యంలో చెప్పాను. ఆత్మ తాను మారకుండా ప్రతిబింబంగా ఏర్పడుతుంది. ఇవన్నీ మారుతూ ఉంటాయి మళ్ళీ. అందుకని ఆత్మను ఏమన్నాం? వివర్త ఉపాదాన కారణం. అభిన్న నిమిత్త కారణం అంటే వివర్త కారణం, వివర్త ఉపాదాన కారణం. మాయ మారుతూ ఉంటుంది కానీ ఆత్మ మారదు. మీరెప్పుడు ఒకే రకంగా ఉంటారు. మీ నీడ చూసారా? ఒక్కొక్కసారి పొట్టిగా కనపడుతుంది, ఒక్కొక్కసారి పొడుగ్గా కనపడుతుంది. మీరు పొట్టిగా పొడుగు అవుతున్నారా? అవ్వట్లేదు కదా. ఒక్కోసారి గుండ్రంగా కనపడుతుంది నీడ. ఎందుకని? వికారం చెందుతూ ఉంటుంది నీడ. కానీ మీరు మారరు, అట్లాగే ఉంటారు. ఆత్మ అనేటువంటిది వివర్తం అంటే మారకుండా ఉండేటటువంటిది. అదే నిమిత్త కారణం, ఉపాదాన కారణం. దానికంటే వేరేనేది నిజంగా ఏదీ లేదు అస్సలు. ఆత్మ ఎందు అవన్నీ కనపడుతున్నాయి అట్లా, అంతే. తర్వాత 4వ మంత్రం చూస్తాం ఇప్పుడు. 4వ మంత్రం 3వ ప్రశ్నకి సమాధానం. ఆత్మానం వా ప్రవిభజ్య కథం ప్రాతిష్ఠతే. 3వ ప్రశ్నకి సమాధానం 4వ మంత్రం చదువుతాం. 44వ పేజీ. యథా సామ్రాడేవాధికృతాన్ వినియుంక్తే ఏతాన్ గ్రామానేతాన్ గ్రామాన్ అధితిష్ఠస్వ ఇతి ఏవమేవైష ప్రాణః ఇతరాన్ ప్రాణాన్ పృథక్ పృథగేవ సన్నిధత్తే. 3వ ప్రశ్నకి సమాధానం. ఏ విధంగా ప్రాణము తనను తాను విభజించుకొని ఈ శరీరాన్ని నిలుపుతున్నది చెప్తున్నారు. యథా, ఏ
లేకపోతే అర్థం కాదు. కథ చెప్తేనే అర్థం కావడం లేదు స్వామిని. నీడ అని చెప్పారు ఇందాక నీడని చెప్పారు, ఏదో కాస్త అర్థమైనట్లుంది. అదేవిధంగా ఇప్పుడు ఒక రాజు కథ చెప్తున్నారు. ఎలాగైతే ప్రధానమంత్రి లేక రాజు, సామ్రాట్ అంటే చక్రవర్తి, ఎలాగైతే ఒక చక్రవర్తి అధికృతాను వినియుంక్తే, తన అధికారులను వినియోగిస్తాడు, నియోగిస్తాడు అంటే నియమిస్తాడు. వినియుంక్తే అంటే నియమిస్తాడు. ప్రధానమంత్రి ఏం చేస్తారు? మంత్రి పదవులు ఇస్తుంటారు కదా, ఇంతమందికి మినిస్ట్రీ పోస్టులు అంటుంటారు చూసారా. ప్రధానమంత్రి మిగతా మినిస్టర్లందరికీ వాళ్ళ పనులు వాళ్ళ ఫీల్డ్లో మీరు ఈ పనులు చేయండి అంటారు కదా. లేకపోతే ఇక్కడ మంత్రంలో ఏం చెప్తున్నారంటే, ఈ రోజుల్లో రాజులు లేరు కదా, ఈ రోజుల్లో ప్రధానమంత్రి, ఆ రోజుల్లో మంత్రం చెప్తున్నది రాజు గురించి చెప్తోంది, చక్రవర్తి గురించి చెప్తోంది. చక్రవర్తి ఏం చేస్తాడట, ఈ సేనాధిపతిని, మంత్రిని, వీళ్ళందరినీ పిలుస్తాడు. కోశాధికారిని, ఫైనాన్స్ మినిస్టర్, ఇప్పుడు మనమనే ఫైనాన్స్ మినిస్టర్, కోశాధికారి, ట్రెజరర్ ఆ రోజుల్లో. కనుక డిఫెన్స్ మినిస్టర్, రక్షణ మంత్రి, రక్షించేవాడు, ఆర్థిక శాఖా మంత్రి, ఎకనామిక్ అన్నమాట, ఇవన్నీ చూసేవాళ్ళు. ఇట్లా వాళ్ళని పిలిచి వీరందరూ ఈ పనులు చేయండి, మీరు ఈ గ్రామంలో ఉండండి, ఈ పనులు చేయండి, ఈ గ్రామంలో మీరుండండి, ఈ పనులు చేయండి, మీరు ఈ గ్రామంలో ఉండండి, ఈ పనులు చేయండి చెప్తారు కదా. చూడండి మంత్రం. యథా, ఏ విధంగానైతే సామ్రాట్ చక్రవర్తి సామ్రాడేవ అధికృతాన్ అధికారులను నియమిస్తాడో, వినియుంక్తే నియమించుతాడో, ఆ విధంగా అయిపోయింది కదా. ఆ విధంగా ఏ విధంగా నియమిస్తాట రాజుగారు అంటున్నారు. ఇప్పుడు కథలో వచ్చిన రాజుగారు ఏమంటున్నారట చూడండి. ఏతాను వీళ్ళందరినీ, ఈ వ్యక్తులందరినీ అంటే ఈ యొక్క అధికారులందరినీ, గ్రామాను ఏతాన్ గ్రామాన్ ఈ గ్రామములను, మంత్రం చూడండి ఎట్లా చెప్తోంది. ఇదంతా ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టుకోవాలి. చక్రవర్తి గారు మాట్లాడుతున్నారు. ఏతాన్ గ్రామాన్ అంటే ఈ గ్రామములను, గ్రామం అంటే గ్రామానికి కూడా ట్రాన్స్లేషన్ చెప్పాలంటే ఇంకా ఊరు, పల్లెటూరు, టూరు కాదు, పల్లె ఊరు, పల్లెటూరు. అందుకే టూరు అందులో నుంచి వచ్చిందేమో, పల్లెటూరులో నుంచి టూర్ వచ్చి ఉంటుంది. సరే, గ్రామం అంటే పల్లె అని అర్థం. పల్లె గ్రామము, ఈ గ్రామము, ఈ పల్లెలను మీరు పరిపాలించండి. అధితిష్టస్వ, పరిపాలించండి ఇది అని. అక్కడితో ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ అయిపోయింది. ఈ విధంగా రాజుగారు చెప్పారు తన యొక్క అధికారులందరికీ కూడా. ఏవమేవా, ఈ విధంగా దాష్టాంతానికి వస్తున్నది మంత్రం. అప్పుడు చూడండి, పిప్పలాదుల వారు చెప్తున్నారు. అదేవిధంగా ఓ అశ్వలైన ప్రాణము కూడా ఏం చేస్తుందట, ఏవమేవ ఈ విధంగానే, ఏషః ప్రాణః ఈ ప్రాణము, ఇతరాన్ ప్రాణాన్ మిగతా ప్రాణములను, పృథక్ పృథగేవ సన్నిధత్తే ఈ ప్రాణం ఏం చేస్తుందట, సమాన ప్రాణాన్ని పిలిచి నువ్వు జీర్ణకోశానికి వెళ్ళు, వ్యాన ప్రాణాన్ని పిలిచి నువ్వు రక్త ప్రసరణ చూసుకో, డివిజన్స్ చేస్తుందన్నమాట శరీరంలో. అందుకని ఒక్కొక్క మంత్రం వస్తుంది. తర్వాత ఎక్కడెక్కడ పోర్ట్ఫోలియోస్, ఏ మినిస్ట్రీ ఇచ్చారు ఎవరికి. ఎలక్షన్స్ అయిపోగానే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ రాగానే నెక్స్ట్ అందరూ ఎదురు చూస్తుంటారు ఎవరికి ఏ మినిస్ట్రీ వస్తుందా అని. చూసారా? అదేవిధంగా ఇక్కడ ప్రాణము అందరూ మీరు ఇతర ప్రాణాలన్నీ పిలిచి చెప్తున్నది ఈ విధంగా, మీరు ఈ పనులు చెయ్యండి అని. 5 ప్రాణాలు. ఏమిటా 5 ప్రాణాలు? ప్రాణము మెయిన్, అపానం, తర్వాత సమానం, వ్యానం, ఉదానం. ఆ విషయాలన్నీ చెప్తున్నారు. తర్వాత మంత్రం చదువుతాం. 5వ మంత్రం. ఈ 5వ మంత్రంలో ప్రాణ, సమాన, అపాన 3 ప్రాణాలను గురించి చెప్తున్నారు. పాయూపస్థే అపానం
చక్షుశ్రోత్రే ముఖనాసికాభ్యాం ప్రాణః స్వయం ప్రాతిష్ఠతే మధ్యే తు సమానః ఏష హ్యేతదుతమన్నం సమం నయతి తస్మాదేతా సప్తార్చిషో భవంతి. మొదటిది అపాన ప్రాణాన్ని గురించి చెప్తున్నారు. పాయూపస్థే అపానం. ఈ అపానం అనే ప్రాణం, ప్రాణాలు 5 అండి. మనం ఇలా రాసుకోవాలి. ప్రాణం, దాని ఉండే స్థానం, అది చేసేటటువంటి దాని అధికారం, దాని పవర్ ఏం చేస్తుంది, ఏ ప్రాణము ఏ స్థానంలో ఉంటుంది, ఏ పని చేస్తుంది. మినిస్టర్ పేరు, ఆయన ఎక్కడ ఉంటాడు, ఏ స్థానంలో ఉంటాడు, ఫైనాన్సా, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంటా, అగ్రికల్చర్ డిపార్ట్మెంటా అంటారు. దాని స్థానం అంటారు. వాళ్ళు ఏం చేస్తారు? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయినా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేయకూడదు. అగ్రికల్చర్ అయినా ఓన్లీ ఫీల్డ్స్, ఎడ్యుకేషన్ అయినా యూనివర్సిటీస్. వాళ్ళకు ఒక స్థానం ఉంటుంది, ఆ స్థానానికి తగినటువంటి పని కూడా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ అపానం అనే ప్రాణం మినిస్టర్, ఫస్ట్ మినిస్టర్. అపానం ఏం చేస్తుందట? పాయు ఉపస్థే. పాయు ఉపస్థే అనేటువంటి సమాహార ద్వంద్వం అంటారు. పాయుశ్చ ఉపస్థంచ తయోహో సమాహారః పాయూపస్థం. తస్మిన్ పాయూపస్థే. ఈ పాయు ఉపస్థ స్థానంలో అపాన వాయువు అని అర్థం. అంటే ఏమిటి ఇక్కడ? విసర్జన క్రియ. పాయు జనన క్రియ, జననేంద్రియాల దగ్గర, విసర్జనేంద్రియాల దగ్గర ఉండేటటువంటి ప్రాణాన్ని అపాన ప్రాణం అంటారు. అపాన ప్రాణం. పాయు అంటే విసర్జనేంద్రియం, ఉపస్థ అంటే జననేంద్రియం, అంటే బిలో పార్ట్ అన్నమాట, డౌన్ పార్ట్. తర్వాత ఒక విభాగం అయిందా, రెండవ విభాగం. ఇలా విభజిస్తున్నది అనమాట. ముఖ్యమైన ప్రాణం, మెయిన్ ప్రాణ విభజిస్తోంది. చక్షుశ్రోత్రే ముఖనాసికాభ్యాం ప్రాణః స్వయం ప్రాతిష్ఠతే. ప్రైమ్ మినిస్టర్ అనమాట. ముఖ్యమైన ప్రాణం ఏం చేస్తుందట? నేను మెయిన్ డ్యూటీ నేను పెట్టుకుంటాను. కళ్ళు దగ్గర చక్షు, శ్రోత్రే చెవులు, ముఖ అంటే నోరు దగ్గర, నాసిక ముక్కు దగ్గర, ప్రాణ మెయిన్ ప్రాణ ఏం చేస్తుందట? స్వయం ప్రాతిష్ఠది. ఈ సెంటర్ ప్లేస్ను నేను పెట్టుకుంటాను. శ్వాసక్రియ అనమాట. శ్వాసక్రియ దగ్గర రెస్పిరేటరీ సిస్టమ్ అంటాం ఇంగ్లీష్లో. శ్వాసకోశము. ఈ శ్వాస ఇక్కడి నుంచే కదా పనిచేస్తుంది, ముక్కు దగ్గరే కదా. ఈ శ్వాస ఉన్నంతసేపు కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ పనిచేస్తూ ఉంటాయి. అందుకని మెయిన్ ఇంపార్టెంట్ పోర్షన్ అన్నమాట. అక్కడ తాను ఉంటుందన్నమాట. ఇంద్రియాలు ఇవన్నీ పనిచేయాలంటే మధ్యేతు సమాన. మధ్య అంటే పొట్ట భాగం, సమాన ప్రాణం ఇక్కడ పనిచేస్తుంది. కనుక ముఖ్య ప్రాణం ఏం చేస్తుంది? శ్వాసకోశం దగ్గర నుండి రెస్పిరేటరీ సిస్టమ్ అన్నమాట. ముక్కుల దగ్గర నుంచి లోపలికి గాలి తీసుకోవడం, వదలడం చేస్తూ ఉంటుంది. సమాన ప్రాణ మధ్యప్రదేశ్. పొట్ట కూడా మధ్యలోనే ఉంది కదా కరెక్ట్గా. అందుకని మధ్యే సమాన. సమీకరణ. సమీకరణం కరః. సమీకరణకరః సమాన. ఈ సమాన ప్రాణం ఏం చేస్తుందంటే చెప్తున్నారు. ఏషః హి ఏతద్ హుతం అన్నం. మనం ఆహుతి చేసినటువంటి అన్నం, లోపలికి భోజనం చేస్తాం కదా, ఇది హోమకుండంతో సమానం. మనం తినే ఇడ్లీ, దోశ ఇవన్నీ కూడా ఆహుతులతో సమానం. అందుకని హుతం అంటున్నారు ఇక్కడ. చూడండి పిప్పలాదుల వారు. హుతం ఏదైతే మనం ఈ నోటి ద్వారా ఈ హోమకుండంలో వేస్తున్నామో అది లోపలికి పోతుంది. ఇక్కడికి పోయి జీర్ణకోశం దగ్గరికి వెళ్ళి, ఆ జీర్ణకోశం దగ్గరికి వెళ్ళినటువంటి ఆహుతి చేయబడినటువంటి ఇడ్లీ, దోశ, అన్నం, పప్పు, సాంబార్ అన్నీ కూడా ఈ సమాన ప్రాణ జీర్ణం చేసి
సమానంగా అన్ని భాగాలకు పంపిస్తుంది. చూశారా? సమానంగా శక్తిని అన్ని భాగాలకు పంపిస్తుంది. అది ఏతద్ హి హుతం అన్నం. అది అట్లా విభజించాలి అక్కడ. ఏతద్ధుతమన్నం అని ఉన్నది. ఏతద్ హి ఏషః హి ఏతత్ హుతం. ఏతత్ హుతం ఏతద్ హి హుతం అన్నం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. భగవద్గీత. జీర్ణకోశం అని అర్థం. అనగా జీర్ణకోశం. అందుకని 2 వంటలు చేస్తాం. నోట్లో ఒకసారి ఫస్ట్ కుకింగ్, జీర్ణకోశంలో రెండో కుకింగ్. మనం సరిగ్గా కుక్ చేయమని తెలుసు దేవుడికి. అందుకని ఇక్కడ 32 పళ్ళు పెట్టాడు. లోపల మళ్ళీ నవిలి 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 బాగా కుక్ చేయని ఆయన. అది చేస్తే లోపలికి వెళ్ళి ఏమంటే రక్తంగా మారాలి. అది అంత తేలికగా ఎట్లా వస్తుంది శక్తి? ఇడ్లీ పెడితే వస్తుందా? రాదు కదా. మనం తిన్న ఇడ్లీ హార్డ్ ఫుడ్ అంతా కూడా ఇక్కడ లోపల నవిలి దాన్ని బాగా సలైవగా మార్చి మనం దాన్ని ద్రవ పదార్థంగా లోపలికి పంపిస్తే అక్కడ ఒక కుకింగ్ అయిపోయింది. ఆ కుకింగ్ అయిన దాన్ని లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక కుకింగ్ అక్కడ. పచామి అన్నం చతుర్విధం అన్నాడు. 4 విధాలుగా నేను కుక్ చేస్తానంటున్నాడు. 4 విధాలైనటువంటి అన్నాన్ని కుక్ చేస్తానంటున్నాడు భగవంతుడు వైశ్వానర అగ్ని రూపంలో ఉండి అక్కడ. దాన్ని సమాన ప్రాణం అన్నాం. సమాన ప్రాణం. జీర్ణం ఎట్లా జరుగుతుందో మనకు తెలియదు కదా. లోపలికి వెళ్ళిన తర్వాత జీర్ణం అయింది, శక్తి వచ్చింది, పరిగెడుతున్నాం. ఎలా వచ్చింది? సమాన ప్రాణ. మనం తిన్న ఆహారాన్ని హుతం చేసిన దాన్ని జీర్ణం చేసి శక్తిని శరీరానికి పంపిస్తున్నది అని ఇప్పుడు సమాన ప్రాణం చెప్పారు. సమం నయతి. చూడండి, సమంగా తీసుకెళ్తుందట. కుడి చేతికి ఎడం చేతికి శక్తిని సమానంగా ఇస్తుంది. కుడి కాలుకి ఎడం కాలుకి సమానంగా ఇస్తుంది. గుండెకి, రక్త ప్రసరణానికి, లివర్కి, కిడ్నీస్కి అన్నిటికీ శక్తిని సమానంగా ఇస్తుంది. అందుకని దానికి సమానమైనటువంటి స్థితి ఉన్నది కాబట్టి సమాన ప్రాణ అన్నారు. సమానంగా చేస్తుంది కాబట్టి. తర్వాత మంత్రం. ఇప్పుడు 3 అయిపోయినాయి కదా. 3 విభాగాలు అయిపోయినాయి. 4వ విభాగానికి వస్తాం. ఇక్కడ ప్రాతిష్ఠతే అని మనం చేర్చుకోవాలి. సమాన ప్రాణ ప్రాతిష్ఠతే, ముఖ్య ప్రాణ ప్రాతిష్ఠతే, అపాన ప్రాణ ప్రాతిష్ఠతే. అక్కడ ఉండి వాటిని ఆ పనులు చూసుకుంటున్నాయి. దీన్ని ఏమంటారంటే డైజెస్టివ్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు ఎన్ని సిస్టములు అయిపోయినాయి? ఎక్స్క్రిటరీ సిస్టమ్ అయిపోయింది అపాన ప్రాణ, ముఖ్య ప్రాణ రెస్పిరేటరీ సిస్టమ్, సమాన ప్రాణ డైజెస్టివ్ సిస్టమ్. ఇంకా 2 సిస్టాలు ఉన్నాయి. సర్క్యులేటరీ సిస్టమ్, తర్వాత ఎక్స్పల్సరీ సిస్టమ్ అంటారు. తర్వాత మంత్రం చదువుతాం, నెక్స్ట్ పేజీలో వస్తాయి. కనుక ఇప్పుడు ఇందువల్ల మనకు హుతం అనడం వలన మనకు తెలిసింది ఏంటంటే మనం తినేటటువంటిది ఆహారం ఒక పూజతో సమానం, హోమంతో సమానం. ఆహుతి అన్నాం కదా. భగవంతుడు ఉన్నాడు లోపల, వైశ్వానర అగ్ని. ఆయనకి నైవేద్యం పెడుతున్నాం మనం. మన ఆహారం తీసుకోవడానికి ముందు మనం ఏం చేయాలి? భగవంతుడికి నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టాలి అంటే వండాలి కదా. వండి ఆయనకి నైవేద్యం పెట్టి ఆయనకి ఆయనకు పెట్టిన తర్వాత మనం ఇక్కడ వేస్తాం లోపలికి ఆహుతి. అందుకని మన వాళ్ళు చెప్తారు, ప్రతిరోజు నైవేద్యం పెట్టాలంటే ప్రతిరోజు వండాలి కదా. ప్రతి పూట నైవేద్యం పెట్టాలి. నువ్వు 3 సార్లు తింటావు దేవుడికి, కాస్త చక్కెర పెట్టి. మనం మాత్రం 10 రకాలు చేసుకొని తింటాం. మన వాళ్ళు ఏం చేస్తారు? వండినవన్నీ పదార్థాలు కొంచెం కొంచెమైనా వేసి ఆ భగవంతుడి ముందు పెట్టాలి. నైవేద్యం పెడితే నువ్వు కూడా ఫ్రెష్గా చేసుకొని తింటావు. రోజు నిన్న చేసింది ఫ్రిడ్జ్ నుంచి తీసి నైవేద్యం పెడతారా దేవుడికి? పెట్టరు కదా. అందుకని పూట పూట నైవేద్యం పెడితే పూట పూట వండాలి. ప్రతి పూట వండుతాం నైవేద్యం కోసం. ప్రతి పూట వండితే అది ఫ్రెష్ ఫుడ్. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఆయనకి చక్కెర పెట్టి కలకండ పెట్టి మనం మాత్రం ఫ్రిడ్జ్లో చేసుకున్నదే సాంబారు. వారం రోజుల కిందట సాంబారు, ఇడ్లీ పిండి 10 రోజులైంది, అవన్నీ తింటున్నాం మనం.
అందుకని వెనకటి రోజుల్లో ఫ్రిడ్జులు ఉండేవి కాదు. హాయిగా ప్రతి పూట నైవేద్యం పెట్టేవాళ్ళు భగవంతుడికి. ఆ నైవేద్యం పెట్టింది ఫ్రెష్గా ఉండడం వల్ల వీళ్ళకి ఒంటికి మంచిది, ఆరోగ్యానికి మంచిదని చెప్పి అట్లన్నా దేవుడికి నైవేద్యం పెట్టండిరా, మీరన్నా ఫ్రెష్గా తినచ్చు. అంటే మనం ఏం చేస్తున్నామంటే మురుకు చీడ దగ్గర నుంచి అన్ని స్వీట్స్, కృష్ణా స్వీట్స్లు చేసి తీసుకొచ్చి ఆయనకి ఇంటి దగ్గర వండకుండా పండగలప్పుడు కనీసం రోజు పెట్టకపోతే పెట్టకపోయినా పండగ రోజన్నా పెడతావురా అంటే పండగ రోజు కూడా మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఇప్పుడు ఆర్డర్. అరిసెలు వాడే చేస్తాడు, మురుకు చీడ వాళ్ళే చేస్తారు, దద్దోజనం కూడా చేస్తున్నారు, అన్నీ చేసి పెడుతున్నారు వాళ్ళు. ఇంట్లో ఏం చేస్తున్నారంటే టీవీ చూడటానికి టైం సరిపోతుందండి, సీరియల్ చూడటానికి టైం సరిపోతుంది, ఎక్కడ వండేది అన్నారు. అందరికి వండి పెట్టడం అనేది, అందరికి ఆర్డర్ ఇచ్చేసి పండగలు రాగానే అందరికి ఒక్కొక్క ప్యాకెట్ ఆర్డర్ ఇచ్చి చేసుకొస్తాం. ఇళ్లల్లో చేయడం పెట్టడం అన్నీ పోయినాయి. ఇళ్లల్లో చేసిన మైసూరు పాకు తిని చాలా రోజులైంది, చేసేవాళ్ళు చాలా తక్కువ. అందరూ కృష్ణా స్వీట్స్ నుంచి తీసుకొస్తారు మైసూరు పాకు. ప్రతి వంటలు అన్ని షాపుల నుంచే వస్తున్నాయి. అందుకని వీళ్ళు చేయడం కూడా మర్చిపోతున్నారు. ఎట్లా చేయాలో కూడా తెలియదు, ఎలా చేయాలో కూడా తెలియదు. బాదుషా చేయండి ఇంట్లో, బాదుషా చేయలేరు. పాలకోవ చేయండి ఇంట్లో, ఎందుకండి బ్రహ్మాండంగా బయట దొరుకుతుంటే ఇంట్లో పాలకోవ అంటారు. పాలకోవ చేయాలంటే ఎంత టైం పడుతుంది. పాప మన అమ్మలందరూ పాప పాలకోవలు చేసి పెట్టారు మనకు. ఇప్పుడు మనం ఏం పెడుతున్నాం పిల్లలకి? షాపులో కొని పాలకోవ తినిపిస్తున్నాం. ఇప్పుడు అనుకుంటేనే ఆ రుచి జ్ఞాపకం వస్తుంది నాకు, చిన్నప్పుడు తిన్న పాలకోవ. ఓకే, కోవా కోవా అనేవాళ్ళం. తర్వాత మంత్రం చదువుతాం. 6వ మంత్రం 46వ పేజీ. హృది ఏషః ఆత్మా అత్ర ఏతదేకశతం నాడీనాం తాసాం శతం శతం ఏకైకస్యాం ద్వాసప్తతిర్ద్వాసప్తతిః ప్రతిశాఖా నాడీం సహస్రాణి భవంతి ఆసుః ఆసుః వ్యానశ్చరతి సంధి భవంతి ఆసుః వ్యానశ్చరతి. ఎంత సంధి చూడండి అక్కడ, ఆసుః వ్యాన. దానిపైన నేనేదో రాసి అది హకారంలాగా కనపడుతుంది నాకు. ఓకే, ఇప్పుడు ఇంకా 2 ప్రాణాల గురించి చెప్పాలి మనకు. అవేమిటంటే వ్యాన ప్రాణ, ఉదాన ప్రాణ. సో ప్రాణం స్థానం, దాని యొక్క క్రియ, అధికారం, పని. ఇప్పుడు అపానం చెప్పాం, వాయుపస్థం చెప్పాం, విసర్జన క్రియ అన్నాం. ప్రాణము చక్షుశ్రోత్ర ముఖనాసికాభ్యాం శ్వాసక్రియ అన్నాం. తర్వాత ఈ విసర్జన క్రియ జీవన ఉత్పత్తి, ఉపస్థ అంటే జీవ ఉత్పత్తికి, జీవులు పుట్టడానికి. అదేవిధంగా సమాన ప్రాణం జీర్ణం చేసుకునేటటువంటిది, జీర్ణకోశ స్థానం, జీర్ణం చేసుకునేటటువంటి అధికారం, జీర్ణం చేసే అధికారం. ఇప్పుడు వ్యాన ప్రాణం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే శరీరం మొత్తం ఉంటుందట. విశ్వగమనవాన్ వాయు వ్యాన, శరీరం అంతటా పనిచేస్తూ ఉంటుంది. అది చెప్తున్నారు. హృది ఏషః ఆత్మ. ఈ ఆత్మ అంటే ఇక్కడ లింగ శరీరం, జీవాత్మ అని అర్థం. లింగ శరీరం, జీవాత్మ. ఏషః ఆత్మ, ఈ జీవాత్మ. ఏదైతే మనం ఆ ప్రాణం ఏర్పడినప్పుడు జీవాత్మ చైతన్యమైంది చూసారా, ప్రతిబింబ చైతన్యం, దాన్నే జీవాత్మ అన్నాం. అందుకే ప్రాణం పోయిందిరా అంటారు చూసారా. ప్రాణం పోయిందిరా అంటే ఏమిటి? జీవుడు బయటికి వెళ్ళిపోయినాడు. ఆ జీవాత్మే ప్రాణము, ప్రాణమే జీవుడు. ప్రాణ జీవధారణి అన్నారు చూసారా, ప్రాణ జీవధారణి. ఆ జీవుడు ఉత్పత్తి అవుతున్నా అంటే ప్రాణం వచ్చేసింది అక్కడ. ఆ ప్రాణము లింగ శరీరం జీవాత్మ ఈ హృదయంలో ఉండి, హృదయం అంటే మన గుండె,
అత్ర ఎలా వెళుతుందట ఈ వ్యాన ప్రాణ, దాని లెక్క చెప్తున్నారు. 100 నాడులు ఉన్నాయట, ముఖ్యమైన నాడులు. నాడి అంటే నాడీ జోస్యం చూసారా, నాడీ వైద్యం, నాడీ జోస్యం, ఎన్ని నాడులు ఉన్నాయో తెలుసా అంటున్నారు. లెక్క చెప్తున్నారు 100. ఆ 100ని మళ్ళీ 101, 101 అని రాసుకోవాలి. ఇక్కడ శతం మాత్రమే చెప్పారు. ఏకాదశ కఠోపనిషత్తులో 101 చెప్పారు. అక్కడ శత ఏకం, శత ఏకం అంటే 101. 101 ఏమైనట, 100 భాగాలైనట. 101 నాడీలు. ఒక్కొక్క నాడిని తీసుకొని 100 భాగాలు చేయండి. ఇంకొక ఉపనిషత్తులు అయితే చెప్పారు, ఒక వెంట్రుకను తీసుకొని నాడి అంత ఉంటుందట. ఆ నాడిని, ఆ వెంట్రుకని నిలువుగా 100 సార్లు కట్ చేయండి, 100 భాగాలుగా. నిలువుగా, అడ్డంగా కాదు, నిలువుగా చేస్తే ఎంత ఉంటుంది. ఇంకా దాన్ని మళ్ళీ అట్లా చేస్తే 101 × 100 ఎంత లెక్క చెప్తున్నారు. ఇప్పుడు మనకు 10,000 అవుతుంది. ఆ 10,000 మళ్ళీ 72, ద్వాసప్తతి అంటే 72 కోట్ల 72 లక్షల లెక్క అన్నమాట. అట్లా ఇంటూ పెట్టుకొని వెళ్ళాలి. 101 × 100 మళ్ళీ 10,000 అవుతుంది. ఆ 10,000 × 72 ఆ ఒక్కొక్క నాడిని అట్లా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎన్ని నాడులు ఉంటాయి అంటే చాలా ఉంటాయి లేండి అంటున్నారు. దానికి రక్తనాళాలు అంటాం మనం తెలుగులో. రక్తనాళాలు 1.5 కిలోమీటర్లు ఉంటుందట. 1.5 కిలోమీటర్లు నాడులు వెళ్తాయిట శరీరంలో. 1.5 లక్షల్లో కిలోమీటర్లలో ఈ నాడులు వెళుతున్నాయిట. అంత దూరం ఉంటాయిట శరీరంలో. 1.5 లక్షల కిలోమీటర్ అంత దూరం. ఎందుకంటే లెక్క చెప్తాను చూడండి. 72,10,201 ఇన్ని నాడులు ఉన్నాయి మొత్తం. ఎందుకంటే ఇంటూ వేసుకొచ్చాం కదా. 101 × 100, దెన్ 10,000, 10,000 × 72, మళ్ళీ సప్తతి అన్నారు కదా. ద్వాసప్తతి అంటే 72 అట్లా మల్టిప్లై చేసుకుంటూ పోతే ఎంత వస్తుందిట చివరికి అంటే ఎంత వస్తుందేమో. అన్ని నాడులు ఉన్నాయండి మన శరీరంలో ఇప్పుడు. 72,72,10,201 ఒక్క నాడి. అన్ని నాడులు ఉన్నాయి. 201, 10,201, 72,10,201, 72,72,10,201 ఒక్క నాడితో ఉన్నది మీ శరీరం ఇప్పుడు. అంతటా కూడా వ్యాన ప్రాణం పనిచేస్తున్నది. మీకు రక్త ప్రసరణ అన్ని నాడుల్లో జరుగుతోంది. సూక్ష్మ నాడులు, అతి సూక్ష్మ నాడులు. సుషుమ్న నాడి ఒకటి అందులో. మెడ భాగం, మెడ పైనుంచి పెద్ద నాడి అంటారు, మెయిన్ నాడి సుషుమ్న నాడి. ఈ నాడులు మూలంగా ప్రాణం వెళుతూ ఉంటుంది, వ్యాన ప్రాణం. అదే చెప్తున్నారు ఇక్కడ చూడండి మంత్రం. అత్ర 100 నాడీనాం, 100 అంటే తెలుసు కదా, 100. తాసాం వాటి యందు ఆ 100 ఏమైనట, శతం ఏకైకస్యాం. ఆ 100 ఒక్కొక్కటి 100 అయినాయి. మళ్ళీ 100, ఆ 100లో ఒక్కొక్కటి 100 అయితే ఎంత అయింది, 10,000. ఆ 10,000 ఏమైనాయట మళ్ళీ ఏకైకస్యాం ద్వాసప్తతి ప్రతిశాఖా నాడి. ఆ 10,000 × 72, 72 లక్షలు. 72 లక్షలు మళ్ళీ దాన్ని ఇంటూ చేస్తే కోట్లు లెక్కకి వెళ్ళిందనమాట. ప్రతిశాఖ నాడి సహస్రాణి భవంతి, వేల సంఖ్యలోకి వెళ్ళిపోయినాయి. చూడండి, ద్వాసప్తతి సహస్రాణి
72,000 ఇంటూ 72,000, 10,000 ఇంటూ 72,000, మళ్ళీ 72,000, 72,000 ఇంటూ 72,000. ఏమండి ఇప్పుడు నాడులు వద్దు కానీ అంతటి సూక్ష్మ నాడలు ఉన్నాయి. అందుకనే డాక్టర్లు కూడా కనుక్కోలేరు ఎందుకు ఏ వ్యాధి వస్తుందని కనుక్కోలేకపోతున్నారు. అన్ని నాడుల్లో ఈ వ్యాన ప్రాణం పనిచేస్తున్నది అని అర్థం. భవంతి ఆసు హి ఆసు వ్యానశ్చరతి, వీటి యందు వ్యాన ప్రాణము చరిస్తూ ఉన్నది, ప్రయాణం చేస్తూ ఉన్నది. అందుకని వ్యాన ప్రాణం ప్రయాణం చెప్పితే పారాలిసిస్ వచ్చిందంటారు చూసారా. పారాలిసిస్ అవన్నీ ఎందుకు వస్తాయి మనిషికి? ఎక్కడైతే వ్యాన ప్రాణం బ్లాక్ అయిపోతుందో ఇంకా అక్కడ పనిచేయదు ఆ శరీరం, సెన్సేషనే ఉండదు. అంతటి ప్రాణం అది వ్యాన ప్రాణం. ఈ మంత్రం అంతా వ్యాన ప్రాణానికే సరిపోయింది. తర్వాత ఇంకొక ప్రాణం ఉంది కదా, ఉదాన ప్రాణ మంత్రం మాత్రం చదువుతాం. అధైకయోర్ధ్వ ఉదానః పుణ్యేన పుణ్యం లోకం నయతి పాపేన పాపం ఉమాభ్యామేవ మనుష్యలోకం. ఇది సింపుల్. వ్యాన ప్రాణమే కష్టం, ఎందుకంటే ఎక్కువగా పరవేశివై ఉంది కదా వ్యాన ప్రాణం. అథ ఇప్పుడు ఒక ప్రాణం ఉంది, ఇంకోటి మిగిలి ఉన్నది. ఏక ఊర్ధ్వం ఉదానః, ఉదాన ప్రాణం ఊర్ధ్వం పైన అన్నాడు. పైన అంటే ఏ పైన? మెడకి పైన, మెడకి పైన ఊర్ధ్వ ప్రాణ ఉదాన. ఏం చేస్తుందట ఇది? దీనికి ఏమిటి డిపార్ట్మెంట్ అంటే పుణ్యేన పుణ్యం లోకం నయతి, పాపేన పాపం లోకం నయతి. మనిషి చనిపోయేటప్పుడు ఉదాన ప్రాణం ఏం చేస్తుందంటే అన్ని బయటికి పంపిస్తుంటుందట. వెక్కిళ్ళు రావడం, వాంతి రావడం, చెమట పట్టడం, ప్రాణం పోవడం, బయటికి వెళ్ళడం గతి అన్నమాట. మనిషి చనిపోయినప్పుడు ప్రాణం ఈ జీవుని బయటికి తీసుకెళ్తుంది బ్రహ్మరంధ్రం గుండా. తీసుకెళ్ళేటప్పుడు ఈ ఉదాన ప్రాణం పనిచేస్తుంది. అది ఏం చేస్తుందట, వీడు పుణ్యం గనక చేస్తూ ఉంటే పుణ్యలోకాలకి తీసుకువెళుతుంది, పాపం చేస్తే పాపలోకాలకి తీసుకెళ్తుంది. రెండు మిక్స్ చేస్తుంటే మనుష్యలోకానికి తీసుకొస్తుంది. ఇప్పుడు మనందరం మనుష్యలోకానికి వచ్చాం గనక మనం ఏం చేస్తుంటాం? పుణ్యపాపాలు. అందుకే సుఖ దుఃఖం. పై లోకాలకి వెళితే అంత సుఖమే. కింద లోకాలకి అంటే ఏమిటి? మనిషి జీవితం కాకుండా మిగతా జీవరాశులు అన్నమాట. పాము, చీమలు ఇవన్నీ ఉన్నాయి చూసారా, లోపల మట్టిలో పుడుతూ ఉంటాయి పాపం. అవన్నీ కూడా పాపం చేసుకున్నాయి అన్నమాట. వాటికి ఫ్రీ విల్ లేదు కదా, వాటికి ఇంకా మోక్షం పొందే ఆస్కారం లేదు. మళ్ళీ ఇంకొక మనుష్య జన్మ ఎత్తితేనే. ఫుల్ పాపం అధో లోకాలు, ఫుల్గా పుణ్యం చేస్తే పై లోకాలు. లెక్క తెలుసు కదా, 7 పైన 7 క్రింద. భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? మనుష్యలోకంలో ఉన్నాం. ఈ పని ఎవరు చేశారంటే ఉదాన ప్రాణం చేసే పని. చనిపోయేటప్పుడు మనిషి ఉదాన ప్రాణం యాక్టివేట్ అవుతుందన్నమాట. మిగతా ప్రాణాలన్నీ ఏం చేస్తాయి? వాటన్నింటినీ కలిపేసుకుంటుంది తనలో. సమాన ప్రాణం పనిచేయదు, జీర్ణకోశం పనిచేయడం లేదండి, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిందండి, శ్వాస ఆగిపోయిందండి. ఎందుకంటే సమాన ప్రాణ ఇవన్నీ, శ్వాస ప్రాణ, ఈ ముఖ్య ప్రాణం, అపాన ప్రాణ, విసర్జనం లేదు, ఏమీ లేదు, అన్నీ కలిసిపోయి ఉదాన ప్రాణంలో వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ విధంగా విభజించి ప్రాణం ఈ శరీరాన్ని నిలుపుతున్నది. వెళ్ళేటప్పుడు అన్నీ కలిపి తీసుకుపోతుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం, తలకాయ ఊపుతున్నామంటే 5 ప్రాణాలు 5 చోట్ల పనిచేస్తున్నాయి. ఎక్స్క్రిటరీ పని చేయకపోతే ఎమర్జెన్సీ వార్డుకు పోవాలి, ఐసీయూ అంటారు డాక్టర్ గారు. ఈ 5 ప్రాణాల్లో ఏ ఒక్క ప్రాణం ఉదాహరణ అట్లా ఉంచండి. సమాన ప్రాణం కానీ, వ్యాన ప్రాణం కానీ, అపాన ప్రాణం కానీ, ఇంకోటి ముఖ్య ప్రాణం కానీ, ఈ 4 ఏది ఒక్కటి కాస్త స్ట్రైక్ చేసినా మనం ఎక్కడుంటామో తెలుసా?
ఐసియు అంటారు డాక్టర్ గారు. అంటే ఏమిటి? రోజు వచ్చి నేను చూస్తూ ఉంటాను. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే ఏంటో తెలుసా? ఐసియు అంటే డాక్టర్ గారు వచ్చి ఐసియు ఐసియు అంటుంటారు రోజు వచ్చి. నర్సు కూడా ఐసియు అంటుంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ గతి. ఏ ఒక్క 4 ప్రాణాలు సరిగా పనిచేయకపోతే ఏమంటుంది? ఉదాహరణ ప్రాణ అందరూ వచ్చేసేయండి, ఇంకెందుకు, మీరు ఎట్టకు పనిచేయడం లేదు, నేను తీసుకుపోతాను అంటుంది. అందుకని ప్రాణ ఉపాసన చేస్తాం. చూసారా? పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.